నాకు పెళ్ళి అయితే లేదు, నాకు పెళ్ళి అయితే లేదు, ఇంకా పెళ్ళి అయితే లేదు అని బాధపడుతున్న వాళ్ళకి చెప్తున్నా. మీరే మంచోళ్ళు. ఆడు ఈడు పెళ్ళి చేసుకుంటలేడు ఇంకా, ఆడు పెళ్ళి చేసుకుంటలేడు ఇంకా అని చెప్పి వాని మాటలు వీని మాటలు విని ఏదో రేషానికి వినాం అనుకో, మా అమ్మ నాన్న చెప్తున్నారు పెళ్ళి అవుతలేదు ఇంకా, నాకు ఇంకా అవుతలేదు అని చెప్పి వాళ్ళకి వీళ్ళ కోసం బాధపడి పెళ్ళి చేసుకున్నావు అనుకో, తర్వాత నీ జీవితం ఆగమవుతుందిరా. అది గుర్తుపెట్టుకో. నువ్వు పెళ్ళి చేసుకోవాలంటే నీ దగ్గర ఉండాల్సింది దమ్ము, డబ్బు. ఇవి రెండు లేకపోతే నువ్వు ఏం బీకలేవు ఆడదాన్ని. వచ్చింది డబ్బుకు ఉన్న ఒకలాగానే ఉంటుంది, డబ్బు లేకపోయినా ఒకలాగా ఉంటుంది. ఇప్పుడున్న ఆడవాళ్ళు అసలు నమ్మకమే లేదు. అందుకని నీకు అనిపిస్తేనే పెళ్ళి చేసుకున్నావంటే రిస్క్ నీదే. పిల్లాన్ని చాలా గ్రిప్లో పెట్టుకో, లేకపోతే కష్టం రో. ఇప్పుడున్న సొసైటీలో అస్సలు ఆడవాళ్ళు మంచివాళ్ళు లేరు. పెళ్ళి కానోళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మీరే రాజులు, మీరే మంచి బతుకుతారా నాయన. పెళ్ళి చేసుకొని మేమేం బీక్తున్నాం. ఇంకో ఇట్లా వీడియోలు చేసుకుంటే చెప్తున్నాం, అర్థం చేసుకోర్రా. పెళ్లి జోలికి పోకూరు నాయన. మంచి హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. నీకు దగ్గర అంత దగ్గర పోతే అవుతావు దొరుకుతుంది. అప్పుడు అనిపించినప్పుడు చేసుకోరు. ఎందుకంటే మీ దగ్గర అన్నీ ఉంటాయి. అప్పుడు ఏం లేకుండా చేసుకున్నారనుకో జీవితం సర్వనాశనం అవుతుంది. దయచేసి పెళ్ళి చేసుకుంటున్న వాళ్ళందరికీ, ఎవడైతే ఇట్లాంటి బాధలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి పెళ్ళి చేసుకోండి. తర్వాత బాధపడితే ఏది రాదు, ఎవ్వడు రాడు, ఏ అమ్మ రాదు, ఏ నాన్న రాడు. తర్వాత బలయ్యేది నువ్వే. ఆడదాందే నడుస్తుంది, మళ్ళీ ఓన్ది ఏది నడవదు. మనం ప్రూవ్ చేసుకొని చాలా రకాల తిప్పలు పడాలి. అది ఆడదానికి అవసరం లేదు. తెలుసు కదా బ్రదర్స్, ప్లీజ్ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు.